వెల్కమ్ టు VCN ఛానల్. హాస్పిటల్లో కింద క్వాలిటీగా ఓకే అన్ని రకాల మందులు ఉండే విధంగా గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరు నమ్మేవాడు కాదు. అక్కడ మందులు సరిగ్గా చూడరు అనేవాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే, ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకు కూడా 40,000 రూపాయలు చేసేటువంటి ఇంజక్షను మన హాస్పిటల్లో ఉంది. ఈ సౌకర్యాలన్నీ కూడా పాము కాటుకు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా తర్వాత మనకి వెంకటగిరిలో గతంలో అడుగున్నాం, డయాలసిస్ కావాలి, కిడ్నీ పేషెంట్ మా వెంకటగిరిలో ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మన వెంకటగిరికి కిడ్నీ డయాలసిస్ సెంటరు శాంక్షన్ ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి 30 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 100 పడకల హాస్పిటల్ కూడా చేయమని చెప్పి అడుగున్నాం. దాన్ని కూడా త్వరలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎంతమంది ఎన్ని రకాల డాక్టర్లు ఉన్నారో అందరినీ కూడా అన్ని సెక్షన్లో సఫిషియెంట్గా డాక్టర్లు పెట్టి వెంకటగిరి నుంచి బయటకు మనవాడు పోకుండా తిరుపతికో నెల్లూరుకో పోకుండా ఇక్కడే వైద్యం అందించే విధంగా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి ఈరోజు ప్రభుత్వం మంచి మందులు ఇస్తూ ఉంది. గతంలో ఉండేటి కాదు, పేదవాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్లో అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదైనా కొత్తలంటే కూడా చెప్పండి, దీన్ని ప్రభుత్వం తీసుకెళ్ళి దాన్ని కూడా సరి చేస్తామని చెప్పని మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాము. అదే చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి కానీ మద్యానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి మాదిరి వ్యాపారం చేయడం లేదు. ఎవరైనా రైట్ చేయొచ్చు, ఏదైనా ఉంటే తప్పులు ఉంటే పట్టుకోవచ్చు, కేసులు పెట్టచ్చు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ఆయనే గీరుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు, అంటే ఉలిక్కి పెడుతున్నాడు. చేసింది ఆయన, ఉలిక్కి పడేది కూడా ఆయనే. ఆయన ఎక్కడ చేయించింది, ఎవరు చేసింది, అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దాని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని అందరినీ లోపలేస్తారు, ఇబ్బంది లేదు.